యోగాలో ఏ ఆసనాలు వేస్తే హార్ట్కి మంచిదో వాటి లిస్టు రాస్తున్నాను. థ్యాంక్స్ డాక్టర్. వజ్రాసనం, మాలాసనం, సంతోలన ఆసనం, భుజంగాసనం, ఈ ఆసనాలన్నీ రెగ్యులర్గా చేసినట్లయితే మీ హార్ట్కి చాలా మంచిది. ఈ లిస్ట్ మీ యోగా టీచర్కి ఇవ్వండి. సరే డాక్టర్. మీ యోగా టీచర్తో ఈ ఆసనాలని ఫార్మాలిటీగా కాకుండా కొంచెం కేర్ తీసుకొని చేయించమని చెప్పండి. లేదంటే యూజ్ ఉండదు. తన దగ్గర యోగా నేర్చుకున్న వాళ్ళ ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమైపోతాయని అంటారండి. చాలా మంచి యోగా టీచర్ అని తనకు పేరు కూడా ఉంది. గ్రేట్. యోగా టీచర్లకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనకున్నాయి. కరెక్ట్గా చెప్పారు డాక్టర్. కానీ నాకెదురైన యోగా టీచర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. మీ లక్ష్యాన్ని, దీక్షని డిస్టర్బ్ చేయకూడదని, మనిషి దూరం అయితేనన్నా విలువ మీ ఆలోచనకొస్తుందని, బాధంటే అర్థం తెలుస్తుందని మీ స్వేచ్ఛ మీకు అప్పగించాలనుకుంటున్నాను. కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన మనుషులు కనెక్ట్ అవ్వటం కూడా ఒక లక్కేనండి. మీ లక్ బాగుంది. టేక్ కేర్ సార్. మీరు నాకు ఆపరేషన్ చేయడం కూడా లక్కే డాక్టర్. మీ విషయంలో కూడా నాకు లక్ బాగుంది. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తాను డాక్టర్. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క ఆధారం ఈ ఫోటోనే. కానీ ఈ ఫోటో గురించి ఇన్ఫర్మేషన్ అమ్మ నుంచి రాదు. మరి ఎలా నాన్నని కనిపెట్టాలి? ఎస్, ఫేస్బుక్లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఈ ఫోటోను అప్లోడ్ చేసి మ్యాటర్ ఎమోషనల్గా టైప్ చేస్తాను. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఈ పోస్ట్ చూస్తే తప్పకుండా రియాక్ట్ అవుతుంది. అప్పుడు నా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎక్కడున్నావు అమ్మా? నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు ఎక్కడో దూరంగా ఉంటున్నావు. అమ్మ ప్రేమ దూరమై నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకోసం వెతకని చోటు లేదు. ప్లీజ్ ఈ పోస్ట్ నీకు చేరితే నాకు రిప్లై ఇవ్వవా? నీకోసం వెయిట్ చేస్తున్నా. నీ కూతురు. రే, ఫేస్బుక్ రిమైండర్ పంపిందిరా. రేపు నీ పెళ్లి రోజు అంట. అది నేను చెప్పలేదురా. అసలు నాకు ఆ మ్యాటర్ కూడా గుర్తులేదు. ఫేస్బుక్లో రిమైండర్ వచ్చింది, చెప్పానంతే. నీకు మైండ్ దొబ్బిందా? నాకు కొన్ని టాపిక్స్ చిరాకు తెప్పిస్తాయని తెలిసి కూడా ఎందుకు గుర్తు చేస్తావు? ఈడియట్. రే గుణ, ఎందుకు చెప్తానంటే ఎప్పటికైనా నీ మనసులో ఉన్న చిరాకు పోతుందని, మీరిద్దరూ కలుస్తారని. మధు బయటికి వెళ్ళింది. తనొచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరేనండి. అండి అనక్కర్లేదు, ఆంటీ అని పిలువు, సరిపోతుంది. అమ్మ అన్న నోటితో ఆంటీ అని పిలవడం కష్టంగా ఉందండి. పిలిస్తే అమ్మ అనే పిలుస్తాను.
లేకపోతే అండినేనండి. ఇప్పటి పిల్లలంతా మొండి ఘటాలు కదా, చెప్పిన మాట ఎందుకు వింటారు? మరే అప్పటి పిల్లలు కూడా మొండి ఘటాలేనమ్మా. తాము పట్టిన కుందేలకి 3 కాళ్ళంటారు. వెళ్ళొస్తానండి. రేపు ఒక్కరోజు ఉండిపోరాదు బాబు. రేపు మీ అండి గారి పెళ్లి రోజు. అమ్మో! ఏమి లేదులే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి. ఇక్కడి నుంచి వెళ్లకుండా నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. వెళ్తున్నానండి. హలో అమ్మమ్మ. వసై, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నువ్వు లేని టైం చూసి ఆ చిట్టిగాడిని ఇంట్లోంచి తరిమేస్తోంది మీ అమ్మ. రియలీ? ఎంత ధైర్యం అమ్మకి? మధు వచ్చాక వెళ్తాళ్ళి అన్నా కూడా వినలేదు మీ అమ్మ. అవునా అమ్మమ్మ, నేను వస్తున్నానని చెప్పు. నాకు చెప్పడం దేనికే? నువ్వే మీ అమ్మకి చెప్పు. ఇస్తున్నాను, ఉండు. జరణి, ఇదిగో నీ కూతురు నీతో మాట్లాడుతుందట. నువ్వు చెప్పావా? అయ్యో రామా, నాకేం పని? అదే చేసింది, మాట్లాడు. చెప్పు. చిట్టిని ఎందుకు పంపిస్తున్నావు? నేను పంపట్లేదు, తనే వెళ్ళిపోతున్నాడు. నాతో చెప్పకుండా చిట్టిని ఎందుకు పంపేస్తున్నావు? చెప్పాను కదా మధు, తనే వెళ్ళిపోతున్నాడని. అయినా గెస్ట్ గా వచ్చిన వాడు ఎన్ని రోజులు ఉంటాడు మన ఇంట్లో చెప్పు? చిట్టి గెస్ట్ కాదు, నా ఫ్రెండ్. చిట్టిని ఇంట్లో నుంచి పంపిస్తే నేను ఒప్పుకోను. అది కాదు మధు. నేను వినను. ముందు చిట్టిని వెనక్కి పిలువు. అమ్మా! మధు, మధు, వినిపిస్తుందా? మధు, బుజ్జి